జనం తిప్పలు, మేధావుల పైరవీలు. కొద్ది రోజులుగా కనిపించని మేధావి వర్గం. ఎన్నికల ముందు వరకు అడావిడి. ఏ చిన్న ధర్నా జరిగినా అక్కడ ప్రత్యక్షం. ఇప్పుడు చూద్దామంటే దొరకని పరిస్థితి. నామినేటెడ్ పదవుల కోసం పైరవీల్లో బిజీ. ఎమ్మెల్సీ సలహాదారు పదవుల వేటాలో కోదండరామరెడ్డి, అందశ్రీ, ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ఆకునూరి మురళి, పాశం యాదగిరి. సీఎం ఢిల్లీ పెద్దల చుట్టూ చక్కర్లు. వీళ్ళొక్కరు కూడా ఈ పాశం యాదగిరిని పక్కన పెడితే ఈ దొంగలంతా ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళే. పాశం యాదగిరి గారు మాత్రం ఖచ్చితంగా ప్రజా సమస్యల మీద లేకపోతే సామాజిక కులాల వారి మీద ఎప్పటికప్పుడు ఒక మోటివేట్ చేసే ప్రయత్నం చేసిండు. ఈ దొంగలు ఏం చేసిండు తెలుసా? ఈ దొంగలు కాంగ్రెస్ కు సపోర్ట్ చేసిండు. ఈ దొంగ కాంగ్రెస్ కే సపోర్ట్ చేసిండు. ఎవరు? ఈయన ఆకునూరి మురళి. ఇక ఈయన పాటగాయకుడు అంటాడు కానీ ఈయనకున్నంత అహం కానీ ఈయనకున్నంత బిరుసుతనం కానీ ఎవరికి లేదు. ఈయన కాంగ్రెస్ కే చేసిండు. ఇక ఈయన కూడా కాంగ్రెస్ కే చేసిండు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు. వీళ్ళు ఏం చేసిండు తెలుసా? ఇక చెప్తే ఇప్పుడు ఇనొర్రిగా, అంతకుముందు చెప్దాం అనుకున్నా దొరకలే టైము. వీళ్ళు ఏం చేసిండ్రు అంటే వీళ్ళకి ఎంతెంత ముచ్చిందో చెప్తే ఇప్పుడు. ఈయన ప్రొఫెసర్ నాగేశ్వర్ ఉన్నాడు కదా, నాగేశ్వరరావు అంటాను. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఉన్నాడు కదా, ఈయన చాలా సాఫ్ట్గా చెప్తా అంటాడు, నమ్మేటట్టు. ఈయన ఏం చేసిందంటే సరిగ్గా ఆగస్టులో ఏం చేసిందంటే ఒక మీటింగ్ ఏర్పాటు చేసిండు. రేవంత్ రెడ్డి వల్ల అన్నతోటి తిరుపతి రెడ్డి తోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేసిండు. తిరుపతి రెడ్డి ఇది కేసీఆర్ వాళ్ళు తెలిసినా కూడా లైట్ గా తీసుకున్నాడు. ఈ మీటింగ్ తోటే రాజకీయం మారిపోయింది. ఏం చేసిందంటే తిరుపతి రెడ్డి ఏం చేసిందంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావును పిలిపించిండు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు తోటి ఆర్ఎస్ ప్రవీణ్ గారికి ఫోన్ చేసిండు. ఆర్ఎస్ ప్రవీణ్ గారితో అందశ్రీకి ఫోన్ చేసిండు. అందశ్రీ అదే విధంగా ఇక్కడున్న కోదండరామరెడ్డి, అదే విధంగా ఇంకో వ్యక్తి ఎవరు ఉండే ఇంతకుముందు అందులో ఆకునూరి మురళి, పాశం యాదగిరి, ఈ టీం అంతా కలిసి ఒక హోటల్లో, ఏది పార్క్ హయాత్ హోటల్లో చర్చకు కూర్చొని ఈసారి గనక కేసీఆర్ గెలిస్తే మేధావి వర్గం ఉండదు, రాజకీయంలో ఇక మాట్లాడేటోడు కూడా ఉండడు, ఆయన ఆ స్థాయికి వెళ్ళిపోతాడు, అంత సున్నా అవుతుంది పరిస్థితి. కాబట్టి నన్ను తమ్ముడు పంపిండు, మీరంతా ఇంటర్నల్ గా కాంగ్రెస్ కోసం పనిచేయాలి. ఎవరెవరు? ఆకునూరి మురళి, పాశం యాదగిరి, ఈయన ఇంకా అందశ్రీ, ఇక కోదండరామరెడ్డి ఎప్పంచోల్లో కాంగ్రెస్ వీర విధేయుడేమే, కోదండ రామరెడ్డి వీళ్ళందరినీ పిలిచిండు. ఇందులో ఏం చేసిండ్రు? ఆర్ఎస్ ప్రవీణ్ గారిని కూడా పిలిచిండ్రు. ఆర్ఎస్పిని కూడా పిలిచిండు. మన లక్ష్యం కేసీఆర్ దించడం. దీనికి మనం ఏం చేయాలంటే ఒకరికొకరికి సంబంధం లేకుండా మనం అందరం ఒకటే అని కాకుండా ఎవరికి వారుగా కేసీఆర్ మీద మనం దాడి చేయాలి. అందులో భాగంగా ఏం చేయాలి? ఈయనేంది ఆకునూరి మురళి అన్నట్టయినే విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనమైంది అని ఈయన ఒక ప్రాపగండ చేయాలి. పాశం యాదగిరి గారు ఏం చేయాలి? జర్నలిజంలో విలువలు లేవు, జర్నలిజాన్ని కేసీఆర్ కొనిష్పడేసిండు అని ఈయన మాట్లాడాలి. ఇక అందశ్రీ ఏం చేయాలి? అసలు రచయితలకు విలువే లేదు, అసలు తెలంగాణ రావడానికి కారణమే రచయితలు, తెలంగాణ వచ్చినాక ఏ రచయితను కూడా కేసీఆర్ తన దగ్గరికి తీసుకోలేదు, పైగా బానిసలం చేసి ఆటాడుకున్నాడు అని ఈయన అందశ్రీ మాట్లాడాలి. ఇక కోదండరామరెడ్డి ఏం చేయాలి? అసలు ఏం లేదు, తెలంగాణ ఒక్కనికి జాబులు ఇవ్వలేదు, నిరుద్యోగులు పెరిగిపోయిన కుప్పలు తెప్పలుగా, అసలు నిరుద్యోగం అనేది విలయ తాండవం చేస్తుంది, ఒక్కొక్క పోరగాళ్ళు చచ్చిపోతాన్లు, అసలు పోరగాళ్ళకు ఒక ఉద్యోగమే లేక ఆగమైపోతాన్లు, 40 లక్షల మంది నిరుద్యోగులు అని ఈయన ప్రాపగండ చేయాలి. అయితే ఈ 5గురికి ఇంకొక లుచ్చగాడు యాడ్ అయ్యిండు. ఆ లుచ్చగాడు ఎవడంటే తీన్మార్ మల్లిగాడు కూడా ఈ మీటింగ్కి వచ్చిండు. తీన్మార్ గాడు కూడా దీనికి వచ్చిండు.
ఈ తీన్మార్గాన్ని ఎవరు పిలిచిండు? ప్రొఫెసర్ నాగేశ్వరరావు పిలిచిండు. ఇక్కడ ఉంటది కథ. ఇక వీడిని పిలిచినాక వీడు పోయిండు. పోయి వీడు ఏం చేసిండు? నాకు మేడ్చల్ టికెట్ కావాలి అన్నాడు. మేడ్చల్ టికెట్ ఇస్తారో ఇయ్యరో కానీ మళ్ళీగా ప్రస్తుతం అందరం కలిసి పని చేద్దాం, వచ్చినాక ఏదన్నా తీసుకుందాం అంటే వీడు ఏం చేసింది తెలుసా? ఇంతమంది పెద్దల మధ్య వీడిని పిలిచే వరకు ఇక ఆగలే. అమ్మా, ఇంతమంది పెద్దోళ్ళు నన్ను పిలిచిందంటే నాదేదో పెద్ద పాత్ర ఉన్నది ఇక్కడ అనుకొని తగ్గుతలేడు వాడు. మీరు కనుక నాకు మేడ్చల్ టికెట్ ఇయ్యకపోవాలి, కాంగ్రెస్ ఓడిపోతుందని నేను దుష్ప్రచారం చేస్తా, దేహే కేసీఆర్ దగ్గర ఎవడు ఎక్కర్రారా అని చెప్తా, కేసీఆర్ తలుసుకునే గిట్ట మింగేస్తాడు వీళ్ళను డైనోసార్ లాగా అని చెప్తా అని వీడు ఏషం కట్టి అక్కడ వీళ్ళు అందరినీ బ్లాక్మెయిల్ చేయబోయాడు. బ్లాక్మెయిల్ చేయకపోతే తిరుపతి రెడ్డి అన్నాడు అన్నట్టు, తమ్ముడు నీ ఏది చిన్నది, అనవసరంగా పిచ్చి పిచ్చిగా చేయకు, మనం అందరం కలిసి ముందు కేసీఆర్ని గద్దె దించే ప్రయత్నం చేద్దాం, అందులో భాగంగా ఎవరి విధులను వాళ్ళని నిర్వహిస్తాం, ఎవరి పనులను వాళ్ళని చక్కగా చేద్దాం, తర్వాత చూద్దాం అంటే అయినా ఇంట్లో వీళ్ళనే బ్లాక్మెయిల్ చేసేవాడిని. మీ తమ్ముడు ఓటుకున్న ఓట్ల కేసులో దొరికినోని కానీ నేను అభిమానమా? మీ తమ్ముడేమో కాంగ్రెస్ ప్రెసిడెంట్ కావచ్చు, నేను మేడ్చల్ నుండి ఎమ్మెల్యే కావద్దా అని అట్లా బెదిరించిండట. ఎవరికి వారిని బెదిరించి వీళ్ళందరూ విడగొచ్చే ప్రయత్నం చేస్తాడు అటు ఆడ కూర్చొని చూస్తాను. వీడిని ఎలగొడదాం, వీటితో మనకు సెట్ అయ్యేటట్లేదు నాగేశ్వరరావు అని చెప్తే వీడిని మెల్ల ఎలగొచ్చిండు. ఫస్ట్ ఎలగొచ్చేటప్పుడు కూడా అన్నట, నేను చెప్తున్నా కాంగ్రెస్ ఓడిపోతుందని నేను చెప్పకపోతే నా పేరే మార్చుకుంటా అనుకుంటా పోయిండట. అందుకే ఏం చేసిండు? కేసీఆర్ కు 45 సీట్లు వచ్చినా కేసీఆర్ అధికారం. ఓరు నాయన, కేసీఆర్ కు 45 సీట్లు వచ్చినా కేసీఆర్ అధికారం అని చెప్పిండు. ఇంకేం చెప్పిండు? కాంగ్రెస్ లో గెలిస్తే కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ వీళ్ళు గెలిస్తే ఎవరు అమ్ముడు పోతారు ఎమ్మెల్యే అంటే ఆ కాంగ్రెస్ వాళ్ళు అమ్ముడు పోతారు అన్నాడు. అందుకే రేవంత్ రెడ్డి ఇంత పెద్దగా ఉన్నది ఈ మాటలన్నీ ఇందుకే అన్నాడు. అయితే ఇక వీడిని వెళ్ళిపోయినాక వీళ్ళతోటి రేట్లు మాట్లాడుకున్నారు. ఏంటిది? ఆర్ఎస్పికి సిర్పూర్లో ఆర్ఎస్పికి కాంగ్రెస్ సపోర్ట్ చేయాలి. సిర్పూర్లో ఆర్ఎస్పికి కాంగ్రెస్ సపోర్ట్ చేయాలి. సిర్పూర్ నుండి కాంగ్రెస్ ఆర్ఎస్పికి సపోర్ట్ చేసి ఇక్కడ సిర్పూర్లో ఆర్ఎస్పిని గెలిపించాలి. ఇది వీళ్ళ మధ్య కుదిరిన ఒప్పందం. అందుకే అక్కడ ఏం చేసిండు? అక్కడ ఒక డమ్మి క్యాండిడేట్ని పెట్టిండు. రావి శ్రీనివాస్ అని ఒక డమ్మి క్యాండిడేట్ని పెట్టిండు. ఆయన ఎవరు? కోనేరు కోనప్ప వాళ్ళకు దగ్గరి బంధువే, ఆయనకు పెద్దగా అక్కలేదు. ఇక్కడ సీట్ అక్కడ నిజానికి వేరే వ్యక్తికి ఇస్తే సిర్పూర్లో గెలిచేది. ఇప్పుడు అక్కడ అల్లుడి మధ్య అధికార పక్షంలో ఉన్న ఈయన కోనేరు కోనప్ప మధ్య అక్కడ వీళ్ళిద్దరికి బంధుత్వం ఉన్నాయని అక్కడ తెలిసిపోవడం వల్ల ఈ ఇద్దరు కొట్టుకోవడం వల్ల, ఈ ముగ్గురు కొట్టుకోవడం వల్ల అక్కడ బీజేపీ బయటపడ్డది. ఇక ఆ కథ జరిగింది. ఇక ఈయనకు 2 కోట్లాట. పాషం యాదగిరికి ₹1 కోటి అని తెలిసింది. మరి కోటి అని తెలిసింది. పాషం యాదగిరికి కోటి, అందశ్రీకి కోటి, కోదండరామారెడ్డికి పదవితో పాటు ₹4 కోట్ల. ఇక మల్లిగానికి ఏం ముట్టలే, ఎందుకంటే వీడు అలా లేడు కదా, బెదిరించిపోయాడు కదా. ఇక ఇక్కడ నాగేశ్వరరావుకు ముట్టినాయి, మళ్ళా ₹3 కోట్ల ముట్టినాయి. ఈ డీల్ అంతా సెట్ చేసినందుకు నాగేశ్వరరావుకు నాగేశ్వర్కు ₹3 కోట్ల ముట్టినాయి. ఇక ఇది వీళ్ళ మీద అవుతాను. ఇక వీళ్ళని ఒక్కొక్కరిని చెప్పుతోడు కొట్టదా చెప్పురు జరా. ఇప్పుడు చాలా డిస్టిక్ల్లో కరెంటు పోవడానికి వీళ్ళు కారణం కాదా? రైతు బంధు ఇప్పటి వరకు పడకుండా ఉండడానికి వీళ్ళు కారణం కాదా? రైతు భరోసా ఇస్తామని చెప్పి రైతు భరోసా ఇవ్వకుండా ఆటలాడుతా అంటే సైలెంట్గా ఉన్నారు. వీళ్ళకి తప్పు కాదా? వీళ్ళు మేధావులు అంటాం, వీళ్ళని దొంగలు కాదు. వీళ్ళు పర్సనల్గా వీళ్ళకు పదవులు రాలేదని, వీళ్ళకు అనుకున్న స్థానం లభించలేదని ఓ ఏషం కట్టి కేసీఆర్ చుట్టూ ఎప్పటికప్పుడు ఒక బదనాన్ని అల్లి ప్రజల్లో చెప్పింది వీళ్ళు కాదు, ఈ దొంగలు కాదు. ముందు తన్నవలసింది వీళ్ళని తన్నినాకనే అన్ని బయటపడతాయి. ఇట్లుంటది అన్నట్టు రాజకీయం. ఇది జరిగింది. అందుకే ఏం చేస్తాడు కేసీఆర్? ఫస్ట్ ఈయనతోటి ఇంటర్వ్యూ పెడతాడు. రేవంత్ రెడ్డి ఫస్ట్ ఈ నాగేశ్వర్ తోటి ఇంటర్వ్యూ ఇస్తాడు రేవంత్ రెడ్డి, తర్వాత అందశ్రీ తోటి ఇంటర్వ్యూ ఇస్తాడు, తర్వాత ఈయనతో పొత్తు పెట్టుకుంటాడు. ఈయన ఎప్పుడు కలవాడు, దూరం ఉన్నట్టు నటిస్తాడు. ఇప్పుడు వీళ్ళందరికి కూడా కీలక పదవులు వస్తాయి కాంగ్రెస్లో. దొంగలు ప్రజలను ఏది మరి ఇప్పుడు 40 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వేస్తాడా రేవంత్ రెడ్డి?
రేవంత్ రెడ్డి వచ్చినా కేసీఆర్ వచ్చినా గవేలు వచ్చా గవే 2 లక్షలు ఇస్తారు. మిగతా 38 లక్షల మంది ఏం కావాలి? అప్పుడు ఇదే అన్న, అరే బాబు ప్రైవేట్ సెక్టర్లకు వెళ్ళండ్రా నిరుద్యోగులంతా, 40 లక్షల ఉద్యోగాలు ఎవరు క్రియేట్ చేయలేరురా, ప్రభుత్వ ఉద్యోగాలు 40 లక్షలు ఎవరు క్రియేట్ చేయలేడు అని చెప్పిన. ఇప్పుడు అంటాను మల్లిగాడు, ప్రైవేట్ ఉద్యోగాలు లేవా, అందరు గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలంటాను అంటాను. చూడు వీడియో వాడు అన్నది, నేను ఎప్పుడో చెప్పిన ముచ్చట.